ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి సిగ్గులేని జన్మలు తల్లి, వీరి బ్రతుకులు ఇంతే, కర్మకి మాత్రం సమయం లేదు, వారి బొమ్మతో సహా చూడు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏ విషయం గురించి ఇంత నిక్కచ్చిగా చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి సిగ్గులేని జన్మలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ జన్మలు ఎందుకు పుట్టాయో కూడా అర్థం కానటువంటి జన్మలు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, వీరి కారణంగా ఎవరికి ఏ ఉపయోగమూ ఉండదు. మనిషి జన్మెత్తిన తర్వాత కాస్తంత పాపం పుణ్యం, అలాగే ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం స్పందించడం, అలాగే ఎదుటి వారి నుంచి సహాయాన్ని పొందినప్పుడు ఆ సహాయం చేసిన వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు అవతలి వారికి ఒక్క క్షణం కూడా ఆలోచన లేకుండా సహాయం చేయడానికి ముందడుగు వేయలేని జన్మలు ఎందుకు పుడతాయో కూడా అర్థం కాదు. ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది ఒక్కసారి నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించుకునే ప్రయత్నం చెయ్యి. నీ జీవితంలో ఎవరి కారణంగా ఎక్కువ సమయాన్ని ఉపయోగించి నువ్వు బాధపడ్డావు, ఎవరి కారణంగా ఒంటరితనంగా నువ్వు బాధపడ్డావు, ఎవరి కారణంగా మానసికంగా కృంగిపోయావు, ఎవరి కారణంగా అవమానాలకు గురి అయ్యావు, ఎవరి కారణంగా నలుగురి చేత నానా మాటలు ఉన్నవి లేనివి చిత్రీకరింపచేసి ఎదుటి వారి దృష్టిలో వారి యొక్క దృష్టికోణం అనేది నీ మీద చెడుగా మారేలా చేసిన ఆ వ్యక్తి ఎవరు అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఆలోచించుకొని చూస్తే నీ మనసులో ఒక బొమ్మ మెదలాడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఈవిడే లేదా ఇతనే, ఈవిడ వల్లనే లేదా ఇతని వల్లనే నేను ఇన్ని సమస్యలు పడుతున్నాను. అందరూ బాగానే ఉంటారు, నాతోటి ఇటు అత్తింటి వైపు వారైనా కావచ్చు, లేదంటే కనుక పుట్టింటి వైపు వారైనా కావచ్చు, అందరూ నాతో బాగానే ఉంటే కడవిడి పాలల్లో ఒక విషపు చుక్కలాగా ఈ ఒక్క స్త్రీ కారణంగా ఇన్ని హింసలు అనేవి కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి. బంధాల మధ్య ఒక ఎడబాటు అనేది ఏర్పడుతూ ఉంది. ఎదుటి వారి యొక్క దృష్టికోణంలో మార్పు అనేది వస్తుంది. ఎదుటి వారి యొక్క మనసుల్లో ప్రేమను చంపేస్తుంది. అసలు ఈవిడ ఏం కోరుకుంటుంది, ఏం ఆశిస్తుంది అనే విషయానికి వస్తే, ఈవిడ లేదా ఇతను వీరి యొక్క ధ్యేయం ఏంటి అంటే, వారి యొక్క పనులు గడిపించుకోవడం కోసం ఎదుటి వారి యొక్క కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు. వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత ఎదుటి వారిని ఒక పురుగు కంటే హీనంగా చూస్తూ ఉంటారు. అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు. ఎదుటి వారి యొక్క డబ్బుని ఏ విధంగా ఖర్చు చేపించాలి, ఎదుటి వారిని చెడు మార్గం వైపు ఎలా నడిపించాలి, చెడు వైపు ఆసక్తికరమైనటువంటి దృష్టిని ఎలా కలగచేయాలి, అలాగే వీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా గిలగిలలాడి కొట్టుకుని ఉంటారు. అంతటి ఆ యొక్క విషపు ఆలోచన మనసులో నింపుకొని పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఇది మనసులో లేనట్లుగా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ మీ మంచి కోరుకునే విధంగా మీతో చక్కటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ అసలు ఒక పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఫంక్షన్ వచ్చినా, లేదంటే ఏదైనా పేరెంటం వచ్చినా, వారి యొక్క మనసులో ఉండే ఆ బుద్ధి, వక్రబుద్ధి ఏదైతే ఉందో అది మహాన తన్నినట్టుగా కనిపించేస్తూ ఉంటుంది. ఈ విధంగా కనిపించడం వల్ల అప్పటి వరకు నాతో ఇంత చక్కగా ఉన్నారు, ఇంత చక్కగా మాట్లాడారు,
ఇదేంటి ఇప్పుడు ఇంత రూపురేఖలే మారిపోయాయి మన ముఖ చిత్రం చూసి అని చాలా వరకు కూడా షాక్ అయిపోయిన సందర్భాలు కూడా నీ జీవితంలో ఉన్నాయి. తల్లి, ఇది ఎవరు ఏంటి అనేది మనం ఆలోచించుకునే దానికంటే ఎందుకు ఆలోచించుకోవాలి అని చెప్పి ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే ఎదుటి వారికి నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, అలాగని చెప్పి వాడు మళ్ళీ నీకు మంచి చెయ్యలేదు అని చెప్పి ఆశించకు. నువ్వు చెయ్యాలనుకున్నావు, నువ్వు చేసేసావు అంతే. అంతకు మించి ఇంకా ఎక్కువ ఆశలనేవి ఎదుటి వారి నుంచి నువ్వు కోరుకోవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎవరు చేసిన కర్మని వారు అనుభవించక తప్పదు. ఇది కలికాలం. ఈ కలికాలంలో ఎవరు ఏ కర్మ అయితే చేస్తున్నారో అది మంచిదైతే మంచి, చెడు అయితే చెడు, తప్పకుండా అది ఈ జన్మలోనే అనుభవించి తీరాల్సిందే. కాకపోతే కొంతమందికి ఆలస్యంగా ఉంటుంది, మరికొంతమందికి చాలా తొందరగా వచ్చేస్తుంది. అది వారి యొక్క ఆయుష్ ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది తల్లి. కానీ కర్మకి సమయం లేదు అని వారికి త్వరలోనే తెలుస్తుంది. కాబట్టి అటువంటి సిగ్గులేని జన్మల యొక్క బ్రతుకుల జోలికి మాత్రం నువ్వు ఎక్కువ ఆరాటపడుతూ, ఎక్కువ వారి నుంచి ఆశిస్తూ, ఏదో వారితో ఎక్కువ సమయాన్ని గడపాలి అని చెప్పి దయచేసి నువ్వు చూడకు. నీ జీవితాన్ని నువ్వు చూసుకునే ప్రయత్నం చెయ్యి. అదే నీకు మంచి. అర్థమైంది కదా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.